జేబీ ఏబీటీవీ అంబేద్కర్ భవన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది నూతలపాటి రాజు. గత సంవత్సరం అంతా మన ప్లాంటును SARW వాటర్ ప్లాంట్ వాటర్ సేవించి ఆదరించిన కస్టమర్లకు యానివర్స్ డే శుభాకాంక్షలు. పాకల బీచ్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రులు శ్రీ కందుల దుర్గేష్, డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, శ్రీ గొట్టిపాటి రవి కుమార్ చెప్పారు. శనివారం రాత్రి బీచ్ ఫెస్టివల్లో ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ, రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్యనారాయణ, సాంస్కృతిక కార్పొరేషన్ చైర్మన్ పొడపాటి తేజస్వి, ఎం.ఎల్.సి. శ్రీ కంచర్ల శ్రీకాంత్, ఎం.ఎల్.ఏ. లు దామచర్ల జనార్దన్ రావు, బి.ఎన్. విజయ్ కుమార్, ఇంటూరి నాగేశ్వరరావు, ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, కొండయ్య, కలెక్టర్ పి. రాజాబాబు, ఎస్పీవి హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. సముద్ర హారతి కార్యక్రమంలో పాల్గొని అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఇతని ప్రభావం పెట్టిదో పాండురమైన పటలంబు చాలు తరాట్టహాసంబుగాన లాలిత లింగహారతి అన్ని నక్షత్రమూర్తి పోలునది కందు జవములు పొగననకి వందన కొలిక్కి అందించినట్టుగా అంత అద్భుతమైన రీతిలో ఎక్కడున్నా రెస్ట్రిక్షన్ దగ్గరికి రావాలి. ఇక్కడ మీ అమ్మగారు వెయిట్ చేస్తున్నారు. శుభ్రంగా ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి ఎదురుగా గుండె నిలిపి స్వాతంత్ర శంఖారావాన్ని పూరించిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరుతో వెలిసినటువంటి ఈ ప్రకాశం జిల్లాలో పాకల ప్రాంతంలో
ఇక్కడ జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి పాకల బీచ్ ఫెస్టివల్ కి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా, కళాకారులందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ, గోదావరి హారతి చూసాం, కృష్ణా హారతి చూసాం, ఇవాళ సముద్రుడికి హారతి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చూసే అవకాశం కల్పించిన ఈ ప్రాంత నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. నేను ఇక్కడికి వచ్చే ముందు ఇంత పెద్దగా ఉంటుందని ఊహించలేదు. ఇవాళ రాష్ట్రం నలుమూలలా కూడా మనం అనేక ఉత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నాం. అందులో ఇవాళ ఈ పాకల బీచ్ ఫెస్టివల్ అనేది ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి ఉత్సవంగా చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి మాటను మనం చేస్తున్నాం. కారణం, ఇంత చిన్న ప్రాంతంలో, రోడ్లు కిక్కిరిసిపోయినటువంటి ప్రాంతంలో సరిగ్గా వాహనాలు రావడానికి వీల్లేనటువంటి అడ్జాయినింగ్ రోడ్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇంత పెద్ద సంఖ్యలో చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి పరిపాలనాధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి సాక్షాత్తు కళాకారులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్ట్ తోటి, పైన ప్రపంచంలోనే ముక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి ఈ రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కారుతో ముందుకెళ్తున్నటువంటి సందర్భం మీకు తెలియదు కాదు. ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాల్ని, మరో పక్కన అభివృద్ధి కార్యక్రమాల్ని రెండింటినీ కూడా సమపాళలో రంగరించి ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం, అభివృద్ధి నిరంతరం చూస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం, మరో పక్కన ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కళా సాంస్కృతిక వైభవం ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కళాకారుల యొక్క గొప్పతనం ఏదైతే ఉందో, అదే విధంగా మన తెలుగు కళాకారులు సినిమా రంగంలో కానీ, నాటక రంగంలో కానీ ఉన్నటువంటి కళాకారుల యొక్క గొప్పతనం ఏదైతే ఉందో, వాటన్నిటినీ కూడా విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి ఆలోచనతో విశాఖ ఉత్సవం, విజయవాడ ఉత్సవం జరిగిన తర్వాత సత్యాగారు ఫోన్ చేసి మనం కూడా పాకల ఉత్సవం చేద్దాము, 14 శివరాత్రి కదా, ఆ రోజు ఎలా ఉందంటే దాని భక్తులు వస్తారు కదా అని చెప్పిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత చేద్దామని ముందుకు వచ్చారు. మ్యారిటైమ్ బోర్డు నుంచి 50 లక్షల రూపాయలు, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు వారు సహకారం ఇచ్చారు. టూరిజం అండ్ కల్చర్ నుంచి మన లోకసంఘ బాలాజీ గారు బోర్డు చైర్మన్ గారు, అదేవిధంగా వాళ్ళ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు కూడా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి 50 లక్షల రూపాయలు సహకారం ఇచ్చారు ప్రైవేట్ మీడియా ద్వారా. జిల్లా కలెక్టర్ గారు అయితే వీటన్నిటికీ అదనంగా ఎంతైనా పర్వాలేదు, ఏ విధంగా చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చినందుకు ఈ జిల్లా యాజమాన్యం మొత్తాన్ని కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్ద అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎస్పీ గారు అయితే ట్రాఫిక్ విషయంలో నేరో రోడ్స్ అని చెప్పేసి మా సమస్య అంతా కూడా ట్రాఫిక్ భయం అని చెప్పేసి, అయినప్పటికీ కూడాను ఈ చిన్న గ్రామానికి వచ్చే రోడ్లలో భారీ ఎత్తున ట్రాఫిక్ కి వాళ్ళు సర్వేలెన్స్ పెట్టుకుంటూ ఇవన్నీ చేశారు. ఒకసారి తీసుకుంటే ఈ పాకల డెవలప్మెంట్ మా పెద్ద దామచర్ల గారు బకింగ్హామ్ కెనాల్ మీద బ్రిడ్జి నిర్మాణం ఆ రోజున చేయడంతో ముందు బీచ్ అనేదానికి ఏర్పాటు వచ్చింది. ఆ తర్వాత మనం 14-19లో ఈ రోడ్డుని విశాఖపట్నంలో, నేను చదువుకున్నాను, సత్య చదువుకున్నాం, విశాఖపట్నంలో లాగా ఈ బీచ్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు టూరిజం నుంచి 30 లక్షలు పెట్టి బీచ్, అదేవిధంగా లైటింగ్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది.